హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వెల్కమ్. ఈరోజు మనం చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు, ఆయుర్వేదిక్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, కిడ్నీలు ఖరాబ్ అయిపోతాయా అని చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు. అయితే వాస్తవానికి ఆయుర్వేదము అమ్మ పాలంతా స్వచ్ఛమైనది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే దాని గురించి తెలియక, లేదా సగం సగం తెలుసుకొని, లేదా ఏ ఛానల్లోనో ఎక్కడనో చదివి నేర్చుకొని దాన్ని నేరుగా మెడికల్ షాప్లోకి వెళ్ళి కొనుక్కుంటుంటారు. లేదా కొంతమంది డైరెక్ట్ మెడికల్ షాప్కే పోయి వాళ్ళే డైరెక్ట్ నా కడుపులో మంటగా ఉన్నది, కడుపులో నొప్పిగా ఉంది, ఏదైనా ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్ ఉంటే ఇవ్వండి, ఆయుర్వేదిక్ మందు ఉంటే ఇవ్వండి, నాకు బలహీనంగా ఉంటున్న ఆయుర్వేదిక్ మాత్రలు ఏమన్నా ఉన్నాయా అని డైరెక్ట్గా ఆయుర్వేదిక్ షాప్ వాళ్ళని అడిగి వాళ్ళకి ఏదో నచ్చిన దాన్ని వాళ్ళు తీసి ఇస్తూ ఉంటారు. ఓకేనా? దాన్ని తీసుకుపోయి ఒకటి వాడతారు, రెండు వాడతారు, రిజల్ట్ రాకపోయేసరికి ఏం చేస్తారు, డోస్ పెంచుతారు. ఆ విధంగా ఇష్టం ఉన్న మోతాదులో వాటిని వాడుతుంటారు. కొంతమంది నేరుగా బస్ వాళ్ళే తీసుకుపోయి వాడుకుంటూ ఉంటారు. ఓకేనా? వాటిని మోతాదులు కావాలి, ఖచ్చితంగా దేనికి ఎంత మోతాదు వాడాలి, అంతేకాదు దేని కాంబినేషన్తో అది వాడితేనే ఫలితాన్ని లభిస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కొన్నిటికి కొన్ని కాంబినేషన్స్తో వాడుకుంటేనే వాటి ఫలితం అనేది కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఓకేనా? కాబట్టి ఈ విధంగా చాలా మంది కూడా అదే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, ఇష్టం ఉన్న మోతాదులో తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా దీన్ని మెడిసిన్స్ వాడేటప్పుడు ఎలాంటి ఫుడ్ను మనము అవాయిడ్ చేయాలి, రిస్ట్రిక్షన్గా ఏ ఫుడ్ తీసుకోవాలి అనేది కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకుని వాడుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇలా ఫుడ్ ఫాలో అవ్వరు, ఇష్టమైన మోతాదు ఫాలో అవుతారు, ఇష్టమైన చిట్కాలు ఫాలో అవుతారు, ఇష్టమైన టైమింగ్లో ఫాలో అవుతుంటారు. ఏది ఎప్పుడు తీసుకోవాలో అర్థం కాదు, దేని కాంబినేషన్లో తీసుకోవాలో కూడా తెలియదు. ఇలాంటి సమస్యల వల్లనే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయే తప్పించి ఆయుర్వేదము అమ్మ పాల కన్నా చాలా స్వచ్ఛమైనది. ఓకేనా? అమ్మ పాలు ఎంత స్వచ్ఛమైనవి అని అందరూ నమ్ముతారో, అది ఎంత ఇమ్యూనిటీ ఇస్తుందని అందరూ నమ్ముతారో, ఆయుర్వేదం కూడా అంతే ఇమ్యూనిటీ, అంతే బలాన్ని, అంతే ఫలితాలను కూడా ఇస్తుంది. దాన్ని వాడుకునే పద్ధతిలో వాడుకుంటేనే. అందుకొరకే ఆయుర్వేదిక్ మందులు ఏది వాడాలన్నా కూడా మీరు ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలో, డాక్టర్లు చెప్పిన విధంగా, చెప్పిన మోతాదులో, చెప్పిన ఫుడ్ ప్రకారం మీరు ఫాలో అయితే 100కి 200% మీరు పర్ఫెక్ట్ అవుతారు. ఇలా ఎలాంటి డౌట్ లేదు కూడా, అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇది. ఓకేనా? చూడండి, ఏదైనా సరే మనం అధికంగా చేస్తే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఒకే కూరను రోజు తిన్నా, లేదా ఒకే పచ్చళ్ళు రోజు తిన్నా ఖచ్చితంగా దాని యొక్క ఎఫెక్ట్ అనేది బాడీ చూపిస్తుంటుంది. కాబట్టి ఏది అధికంగా చేయకుండా, ఏది ఎంత మోతాదులో కావాలన్నా, శరీరానికి ఎంత అవసరమో అది ఖచ్చితంగా తెలుసుకొని ఆ విధంగా వాడుకుంటేనే ఎలాంటి సమస్యలు రావు. ఓకేనా? ఈ విషయాన్ని అందరూ గమనించండి. ఆయుర్వేదానికి ఇప్పటికి మంచి ఆదరణ లభిస్తుంది. ఎంతో మంది సైడ్ ఎఫెక్ట్స్ కు భయపడి కొన్ని వందల మంది తిరిగి మళ్ళీ ఆయుర్వేదం వైపే మళ్ళీ మొగ్గు చూపడం కూడా జరుగుతుంది. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అది తెలిసిన వాళ్ళకి, అంటే ఆ కాలంలో తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఆయుర్వేదం మందులే వాడుతున్నారు కూడా. ఇప్పుడు ఎన్ని రోజులు వాడినా పర్వాలేదు, కానీ ఆయుర్వేదం మందులే వాడుకుంటా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ కు భయపడుతున్నారు ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల. కాబట్టి ఎలాంటి డౌట్స్ అవసరం లేదు, ఆయుర్వేదం మనం వాడుకునే పద్ధతిలో వాడుకుంటే తప్పకుండా మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఓకే? సో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా సలహాలు కావాలన్నా, సూచనలు కావాలన్నా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, లేదా వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా వచ్చి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.